హాయ్ హలో అందరికీ. సీరియల్ చూసి ఊరికే పోకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నువ్వు ఆ తాళి తీసి పక్కన పెట్టు అంటాడు వాళ్ళ నాన్న. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని కావేరి అడుగుతుంది. నేను నా కూతురి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు తను కాశీని వద్దనుకుంటుంది. నేను నా కూతురితో మాట్లాడటానికి తాళి అడ్డంగా ఉంది అంటాడు. నువ్వు ఎవరి కోసం తగ్గొద్దు. తాళి తీసే అమ్మ అలా చూస్తావు ఎందుకు? నేను అనకూడని మాట అన్నట్టు చూస్తున్నావు. నా మనసులో లేని మనిషిని ఆ గుండెల మీద ఎందుకు పెట్టుకుంటావు? తీసేయమ్మా అంటాడు వాళ్ళ నాన్న. మీ పెద్దమ్మ అంటే అమాయకురాలు. నిన్ను కాసి కలపాలనుకున్నది. నీకు ఎలా ఉందో కానీ నాకు ఆ తాళి చాలా బరువుగా ఉంది. ఇద్దరు మనుషులు కలిసి ఉండడం కష్టంగానే ఉంటుంది. విడిపోవడం చాలా ఈజీ. అమ్మ విడాకుల తర్వాత ఏంటి అనేది తర్వాత చూద్దాం. ముందుగా తాళి తీసేయమ్మా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, తాను కట్టుకోలేదు కదా, తీసుకోలేదేమో. కావేరి నువ్వు వెళ్ళి తాళిని తీసేయమ్మా అంటాడు స్వప్న వల్ల నాన్న. మన కూతురు లాంటి తెలివైన మా అమ్మాయికి సౌభాగ్యం గడ్డిపరక లాంటిది. ప్లీజ్ స్వప్న, నేను మాట్లాడింది తప్పుగా ఉందా అంటాడు. పెద్దమ్మ మిమ్మల్ని క్షమిస్తుందా? మనిషికి ఒక న్యాయమా అని వెళ్ళిపోతుంది స్వప్న. నచ్చ చెప్తే వినని మనిషితో ఇలాగే మాట్లాడాలి అంటాడు వాళ్ళ నాన్న. అక్క, మీరు కలిస్తే కూతురు అల్లుడు కలుస్తారు అని కావేరి చెప్తుంది. నేను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. మీరు అక్క కలిసి ఉండండి అని కావేరి అంటుంది. నాకు కాంచన కావాలి, అలాగని నిన్ను వద్దనుకోవట్లేదు. ఇప్పుడు మన గురించి కాదు ఆలోచించాల్సింది, మన కూతురు గురించి ఆలోచించాలి. స్వప్నకి భర్త విలువ తెలియచేయాలి అంటాడు. కనిపించని ప్రాణం కంటే కనిపించే ప్రాణమే ముఖ్యం అని సత్యం చెప్తారు అంటుంది దీప. నీ కూతురే నీ ప్రాణం కాపాడుతుందని అమ్మకు చెప్పాను కదా. నువ్వు బిడ్డ మీద ఆశలు పెంచుకున్నావు బావా. అందుకే నిన్ను అడుగుతున్నాను. నాకు ఈ బిడ్డ మీదే కాదు, శౌర్య మీద కూడా సర్వ హక్కులు ఉన్నాయి అంటాడు కార్తిక్. నువ్వు వెళ్ళిపోతా అన్నప్పుడు కూడా నిన్ను వెళ్ళనిచ్చాను, కానీ నేను శౌర్యని వెళ్ళనివ్వలేదు. కూతురు మీద అంత ప్రేమ ఉంటుంది దీపతో కార్తిక్ అంటాడు. ఏం చేద్దాం చెప్పు బావా. నేను ఏం చెప్పలేను దీప. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నేను నీకు ఏమి ఇవ్వలేదు. ఈ బిడ్డను నీకు ఇస్తే నా బావను సంతోషపరిచాను అనే తృప్తి నాకు ఉంటుంది అని దీప చెప్తుంది. బిడ్డను చంపడానికి పర్మిషన్ అడుగుతున్నావా అంటాడు కార్తిక్. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. దీప కార్తిక్లు సంభాషించుకుంటారు. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్నాని తిను అంటుంది. జ్యోత్స్న నా మీద అనుమానం పోయిందా అంటుంది. నాకు దాసు కనిపించేంత వరకు నీ మీద అనుమానం పోదు అంటుంది పారిజాతం. ఉన్నట్టుండి దశరథకి శివనారాయణ గారు ఆహ్వానించింది అంటుంది పారిజాతం. నిజమే గ్రాని, భయమేసింది అంటుంది జ్యోత్స్న. శివనారాయణ గారు వస్తారు ఏంటండి ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది పారిజాతం. నేను ఒంటరిగానే భోజనం చేశాను, దశరథ అనుకున్నాను, మీరు ఇలా మాట్లాడుతున్నారు. జరిగిన దాంట్లో జ్యోత్స్న తప్పు ఉందని నువ్వు ఒప్పుకున్నావు కదా అంటాడు శివనారాయణ. అంటే తడబడుతుంది పారిజాతం. సుమిత్ర దీప కార్తిక్లతో మాట్లాడినట్టు మాతో మాట్లాడదండి అంటుంది పారిజాతం. మీకంటే బయటి వాళ్ళే కరెక్ట్ అని సుమిత్రకి అర్థమైంది అన్నమాట అంటాడు శివనారాయణ. బయటి వాళ్ళు సొంత వాళ్ళు అవుతున్నారు, సొంత వాళ్ళు బయటి వాళ్ళు అవుతున్నారు. అడిగితే గొడవ అంటారు, అడగకపోతే పట్టించుకోలేదంటారు అంటుంది పారిజాతం. ఒకవేళ ఈసారి కూడా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే అంటుంది పారిజాతం. అంతలో జ్యోత్స్న టెన్షన్ పడుతూ గ్రాని ఆగు అంటుంది. ఆగుతావా జ్యోత్స్న, నువ్వు నోర్మొయ్యి అంటుంది జ్యోత్స్నాని పారిజాతం. నేను ఏదో తప్పు చేశానని మీ తాత అంటున్నాడు కదా. పారిజాతం ఆగు, ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే ఎలా చెప్తున్నావు నువ్వు అంటాడు పారిజాతంని శివనారాయణ. నీ మాటలు వింటుంటే కొత్త అనుమానం మొదలవుతుంది అంటాడు శివనారాయణ. ఈసారి మ్యాచ్ అవ్వకపోతే దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు నాకు కూడా తెలియదు అంటాడు. నువ్వు భోంచేయమ్మా అని చెప్పి జ్యోత్స్నకు వెళ్ళిపోతాడు. మన టైం దగ్గర పడింది గ్రాని అంటుంది జ్యోత్స్న.
ఇప్పుడు మనం రిపోర్ట్స్ లేకుండా చేయాలి లేదా సుమిత్రను లేకుండా చేయాలి అంటుంది పారిజాతం. ఆ తర్వాత కార్తీక్, నీ భార్యను టిఫిన్ చేయమని చెప్పు అంటుంది కాంచన. గొంతు చుట్టూ చిన్న చిన్న కురుపుల్లా ఉన్నాయి, తినలేకపోతుంది. అవి దీప గుండె చుట్టూ ఉన్నాయి అని చెప్తాడు కార్తీక్. అక్క, కడుపుతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా ఉంటారు అంటుంది. మరి ఆ సంతోషం దీపం ముఖంలో కనిపిస్తుందా? దీప ముఖం దిగులుగా కనపడుతుంది అంటుంది. చూడరా కార్తీక్, దీప నాకే కాదు వాళ్ళ మేనత్త కూడా అలాగే కనిపిస్తుంది అంటుంది కాంచన. ఆడది అమ్మతనం కోసం తహతహలాడుతుంది. ఆ ప్లేట్ దీపక్ ఇవ్వరా అంటుంది కాంచన. తిను దీప అంటుంది కాంచన.